హాయ్ గాయ్స్, కోట బొమ్మలి మూవీ చూస్తాను భయ్య. అదేట్రా అప్పుడెప్పుడో రిలీజ్ అయిన మూవీ ఉప్పు చూసవేటంటావరా. చుండూరు పోలీస్ స్టేషన్ అని ఒక మూవీ అయితే ఇవాళ ఆహాలోనైతే రిలీజ్ చేశారు భయ్య, ఓటీటీ ఆహా. సేమ్ కాన్సెప్ట్ కోట బొమ్మలి, బట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఒక్కటిని చేంజ్ చేసి మొత్తం స్టోరీ అంతా అందులో తీసి ఇందులో అయితే కాపీ కొట్టడం అయితే జరిగింది. కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. కోట బొమ్మలి మూవీ, అందులోని క్యారెక్టర్స్ శ్రీకాంత్ గారు, అలాగే వేరే అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్, అందులోని 3 క్యారెక్టర్స్ అయితే ఉంటారు. 2 మేళ్ళు 1 ఫిమేల్ అయితే ఇందులో కూడా సేమ్ క్యారెక్టర్స్. వీళ్ళందరూ అయితే తమిళ యాక్టర్స్. సో మొత్తం కాన్సెప్ట్ అంతానైతే వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళైతే దొంగతనం చేయడం అయితే జరిగింది. మరి వీళ్ళంటి వాళ్ళకి కాపీరైట్స్ పడవంటే వాళ్ళకి చాలా అయితే డీలింగ్స్ ఉంటాయి. సో మొత్తం మొత్తం కొట్టేశారు. మొత్తం కోట బొమ్మలి ఇంటూ చుండూరు పిఎస్. నేనైతే ట్రైలర్ చూడలేదు. ట్రైలర్ చూడకుండానే డైరెక్ట్గా నేను ఆహా అకౌంట్లోకి వెళ్ళి అయితే సినిమా వాళ్ళు రిలీజ్ అవుతుందని చిన్న అనౌన్స్మెంట్ అయితే జరిగింది. సో వెంటనే నేనైతే చుండూరు పోలీస్ స్టేషన్ అని స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్టింగ్ ఒక 4 నిమిషాలు అయితే కొంచెం మంజుమల్ బాయ్స్లోని ఒక 2 టీములు ఏం ఆడతారు కదా, అంటే ఒక టాట్ పట్టుకొని ఎవరైతే లాగుతారో వాళ్ళ టీమ్ విన్ అయినట్టు. సో అలా చూశాను. అయితే ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా అనుకున్నాను. దాని తర్వాత స్టార్ట్ అయింది, అబ్బా ఇది ఎక్కడో చూసినట్టున్నాను రా అని అనిపించింది. దాని తర్వాత చూస్తే ఇంకేంటి, ఊరే 3 months బ్యాక్ ఏంచిది కోట బొమ్మలి మూవీ కర్రా. సూపర్ చాలా బాగానా. మొత్తం అందులో ఎలాగైతే తీసారో ఇందులో కూడా మొత్తం కాపీ కొట్టేశారు. హైలైట్ రా బాబు. కాన్సెప్ట్ కొత్తదనంగా ఎవడైనా ఆలోచిస్తాడు. ఆ కాన్సెప్ట్ నీళ్ళేంచి మొత్తం నాశనం చేసేస్తే ఇంకేముంటుంది, మొత్తం కాపీ పేస్ట్ కొట్టేస్తే ఇంకేం ప్రతి ఒక్కటి తీసేస్తాడు. అదేంటి విక్రమ్ మూవీ ఏంటి తమిళ్లోని, మన తెలుగులో కూడా వచ్చింది. ఒకళ్ళు తెలుగులో రాకపోయి ఉంటే నేనే డైరెక్షన్ చేసేస్తాను కదా. ఏంటి అదే ఒకలా డిఫరెంట్గా ఆలోచించి ఉంటే ఎవరిని చూసాక వీళ్ళంటే వాళ్ళకి అసలు ప్రొడ్యూసర్స్ అన్నోళ్ళు అసలు ఎలా దొరుకుతారు నాయన మొత్తం అంటేనా. ఇప్పుడు నా కోట బొమ్మలు ఏదో బాగుంటుందా అంటే ఆ మూవీ కూడా అంతేం బాగోదు. దాన్ని వీళ్ళు ఎలా కాపీ కొట్టేశారో, దానికి ప్రొడ్యూసర్ ఎంత ఎర్రోవడం అని నాకైతే అర్థం కావట్లేదు. మొత్తం రొట్టి ఏంటి అసలు. ఆ కోట బొమ్మలు ఏం అనిపించింది నాకు అసలు. దాన్ని వీడు ఇంకా కాపీ పేస్ట్ కొట్టేశారు. కానీ ఇందులోనైతే ఒక సీన్ అనేది అయితే చేంజ్ చేయడం జరిగింది. కోట బొమ్మలిలోని శ్రీకాంత్ వాళ్ళ కూతురైతే శ్రీకాంత్ మాట్లాడరు. సో ఇక్కడైతే మన జార్జ్తో అయితే వాళ్ళ కూతురు అయితే మాట్లాడుతుంటారు. ఆ ఒక్క సీన్ ఒక్కటైతే మిస్ చేయడం అయితే జరిగింది. సో మొత్తం స్టార్టింగ్ నుంచి బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం సీన్స్ అన్నీ అయితే ఒకటే. అక్కడ సాంగ్స్ అయితే కొంచెం చేంజ్ చేశారు. ఇంకా మొత్తం స్టోరీ లైన్ అంతా సేమ్. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తారా, ఆబ్వియస్లీ ఆ తమిళ యాక్టర్స్ అందరూ మనకి తెలిసిన వాళ్ళే, చాలా సినిమాల్లో చూశారు. అది మొత్తం క్యారెక్టరైజేషన్ అంటే అయితే నాకు చాలా బాగుంది. కానీ ఆ స్టోరీ అబ్బా, అక్కడి నుంచి అక్కడికి మొత్తం అంతా కాపీ పేస్ట్ కొట్టేస్తే ఇంకేముంటారు నాయన. ఇంకా ఊరి కాన్సెప్ట్లు దొరకకపోతే వెతకాలి, లేకపోతే ఏదో ఒకటి ఆలోచించాలి. 1 రోజు రాదు, 2 రోజులు రాదు, 3వ రోజు కాన్సెప్ట్లు వస్తాయి. అక్కడ కాపీ పేస్ట్ కొట్టేస్తే వీళ్ళకైతే వస్తారు చెప్పు. మళ్ళీ ఆహోడి ఎంత ఎర్రోడు ఏటో మరి. కోట బొమ్మలి పిఎస్ ఆహాలోనే అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఈ చుండూరు పిఎస్ కూడా అందులోనే అవైలబుల్గా ఉంది. మరి ఆడంటే ఎర్రోడో నాకు అర్థం కావట్లేదు. మరి ఏటో మరి ఇంక ఇందులోని డైరెక్ట్ అనాలో తెలియదు, లేకపోతే ఆహో అనాలో తెలియట్లేదు అసలు. ఎనీవేస్ మనకి ఎందుకు అది అంటాం. కానీ కోట బొమ్మలి ఇంటూ చుండూరు పిఎస్ సేమ్ కాన్సెప్ట్. క్యారెక్టర్స్ని ఒక్కనే డివైడ్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ వీలుంటే చూడండి. నా ఒపీనియన్ బట్టి అయితే నేనైతే 2 గంటల సేపు అయితే మోసపోయాను. అంటే మరి బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా మరి నేనైతే చూసుకొని రావాలి. ఒకళ్ళు సీన్స్ ఏమైనా మార్చుండొచ్చని ఆ ఒక్క సీన్ అయితే మార్చడం జరిగింది. శ్రీకాంత్ వాళ్ళ కూతురు అయితే అక్కడ మాట్లాడరు, ఇక్కడైతే మాట్లాడతారు. సో అదొక్క సీన్ అయితే డిఫరెంట్గా ఉంది. మిగతాదంతా కంప్లీట్లీ కాపీ పేస్ట్. ఈ Ctrl+ పేస్ట్ అని కొడతారు కదా, సేమ్ అలాగ కాపీ పేస్ట్ అయితే ఇందులో అయితే చేశారు. హైలైట్గా అనిపించింది. దట్స్ ఆల్ గైస్, ఎండ్ ఆఫ్ ది డే. నాకైతే ఏం అనిపించలేదు. ఇదైతే మొత్తం చుండూరు పిఎస్ అయితే ఏం అనిపించలేదు. మొత్తం కోట బొమ్మలు ఎలాగుందో సేమ్ అలాగే తీస్తారు. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్.